अस्सलाम वालेकुम नाज़रीन, हाईटेक टीवी न्यूज़ इंडिया में आपका खैर मकदम करता हूं। मैं आपका मेज़बान मोहम्मद इब्राहिम, ब्यूरो चीफ और मोहम्मद मजीद रिपोर्टर के साथ ज़िले संगारेड्डी के फसलवादी में वाक़ श्री ज्योतिनिवास्तु विद्यापीठ में दुनिया के सबसे बड़े नंदीश्वर के मुजस्समे की तनसीब की जा रही है। ये बात डॉक्टर श्री महेश्वर शर्मा सिद्धांती ने आश्रम में मीडिया से गुफ्तगू करते हुए बताई। इन्होंने कहा कि नंदीश्वर का मुजस्समा 30 फीट लंबा, 13 फीट चौड़ा और 19 फीट ऊंचा तैयार किया जाएगा। इस मुजस्समे के लिए इस्तेमाल होने वाले पत्थर का वजन तकरीबन 684 टन होगा। इन्होंने बताया कि मुजस्समे के लिए मौजू पत्थर की कंदी मंडल के अर्थनूर इलाके में वाक़ कल्याण वेंकटेश्वर स्वामी मंदिर के करीब दस्तयाब हुआ है। डॉक्टर महेश्वर शर्मा सिद्धांती ने कहा कि इस वक्त आंध्र प्रदेश के लेपाक्षी वीरभद्र स्वामी मंदिर में मौजूद नंदीश्वर का मुजस्समा सबसे बड़ा समझा जाता है। ताहम विद्यापीठ में नसीब किया जाने वाला नंदीश्वर का मुजस्समा इससे भी ज़्यादा बुलंद और वज़नी होगा। इन्होंने मज़ीद बताया कि बहुत जल्द इस अजीमुशान पत्थर को एक खुसूसी भारी गाड़ी के ज़रिए जुलूस की सूरत में आश्रम तक लाया जाएगा। विद्यापीठ के मीडिया इंचार्ज तोपाजी अनंत किशन ने कहा कि ब्रह्मम श्री डॉक्टर श्री महेश्वर शर्मा सिद्धांती की क़यादत में दुनिया के सबसे बड़े नंदीश्वर मुजस्समे की तनसीब एक बास मसरत और काबिल फ़ख्र इक़दाम है। इन्होंने कहा कि इस अजीम मंसूबे का हिस्सा बनना इनके लिए गुज़िश्ता जन्म की नेकियों का समर और खुश नसीबी है। बाद अज़ान नंदीश्वर की यादगारी शोभया की नकाब कुशाई की गई। इस मौके पर प्रशांत कुमार समेत दीगर अराकीन भी मौजूद थे। आइए ताज़ा तरीन खबरों के लिए देखते रहिए हाईटेक टीवी न्यूज़ इंडिया संगारेड्डी। ज्योतिर्वास्तु विद्यापीठం అనేక ఆధ్యాత్మిక ధార్మిక సామాజిక సేవా కార్యక్రమాలను నిత్య నూతనంగా నిర్వహిస్తూ యావత్ ప్రపంచంలోనే అరుదైనటువంటి కార్యక్రమాల వేదిక మన విద్యాపీఠం. ఇక్కడ జరిగినటువంటి ఒక కోటి రుద్రాక్షలింగం, భస్మలింగం, జలలింగం ఇత్యాది వ్రతములన్నీ కూడా ఎక్కడెక్కడ జరిగాయో ఇప్పటి వరకు ఎక్కడ లేనటువంటివి ఆ సమగ్ర విజ్ఞానాన్ని తీసి లోకానికి జ్ఞానాన్ని అందజేస్తుంది మన విద్యాపీఠం. అందులో భాగంగా ఒక మహత్తరమైనటువంటి దేవాలయ నిర్మాణాన్ని 2017లో ప్రారంభించి 239 ప్రత్యేకతలతో ఆ దేవాలయ నిర్మాణం జరుగుతూ ఉంది. ఇక్కడ చిరస్థాయిగా శాశ్వతంగా నిలిచిపోయేటువంటి చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గటువంటి మన సంగారెడ్డి పట్టణాన్ని యావత్ ప్రపంచ పటంలో కనపడే విధానంగా అత్యంత అరుదైనటువంటి ప్రపంచములోనే పెద్దనైనటువంటి నందీశ్వరుణ్ణి ఏర్పాటు చేయడానికి సంకల్పం చేసింది విద్యాపీఠం. 2019లో ఈ మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని ఆరంభం చేసి భారతదేశంలో నలుమూలలో ఉన్నటువంటి 120 క్వారీలను పరిశీలించి చిట్ట చివరగా ఇటీవల కాలంలో మన సంగారెడ్డికి అతి దగ్గరలోనే అమ్మవారి అనుగ్రహం అతి పెద్దది. సుమారు ప్రకాశం జిల్లాలో గత సంవత్సరం 2023లో నందీశ్వరుని నిర్మాణం చేయడానికి విద్యాపీఠం సిద్ధమయ్యింది. ట్రాన్స్పోర్టు చాలా ప్రాబ్లంగా ఉందని మళ్ళీ తిరిగి మన ప్రాంతంలో వెతకటం ప్రారంభిస్తే మనకు ఆశ్రమానికి అతి సమీపంలో కేవలం 20 కిలోమీటర్ల దూరంలో ఎర్దనూర్ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం యొక్క పరిసర ప్రాంతాలలో ఒక అత్యద్భుతమైనటువంటి శిలను కనుగొన్నది మన విద్యాపీఠం. ఇక్కడ విద్యాపీఠ సేవ ఇన్ఛార్జ్ అయినటువంటి శరత్ గారు వారికి ఈ క్వారీలలో ఎక్కువ ప్రవేశం ఉన్నది, అనుభవం ఉన్నది కాబట్టి వారి నిర్వహణలో ఈ కార్యక్రమాన్ని విద్యాపీఠం నిర్వహణ చేసింది. గత ఆగస్టు 24వ తేదీ రోజు గౌరవ శ్రీ తూర్పు నిర్మలా జయప్రకాష్ రెడ్డి గారి యొక్క సారథ్యంలో ఆ క్వారీ పనులను ఆరంభం చేసింది మన విద్యాపీఠం.
భగవంతుడు యొక్క పరిపూర్ణ అనుగ్రహం ఎక్కడైతే చక్కగా సేవ జరుగుతుందో అక్కడ ఉన్న దానికి నిదర్శనం మనకి నందీశ్వరుణ్ణి లభ్యం కావడం. ఇప్పటి వరకు చరిత్రలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి లేపాక్షి వీరభద్రేశ్వర స్వామి దేవాలయంలో 27 అడుగుల పొడవు, 15 అడుగుల ఎత్తు, 10 అడుగుల వెడల్పు కలిగి 358 టన్నులతో ప్రపంచ రికార్డు ఉన్నటువంటిది వీరభద్రేశ్వర స్వామి దేవాలయం లేపాక్షి. మనమందరం సాంఘిక శాస్త్రం పుస్తకాలలో చదువుకున్నాం, అనేక మంది వెళ్ళి కూడా చూసి ఉన్నాం. అదే శిలానందులలో అతి పెద్దనైనటువంటి నంది వీరభద్రేశ్వర స్వామి దేవాలయం లేపాక్షిలో ఉన్నటువంటిది. 358 టన్నుల బరువు ఉన్నటువంటిది. మన ఇక్కడ నిర్మించేటువంటి నందీశ్వరుడు దానికంటే 2 రెట్లు పెద్దది. 30 అడుగుల పొడవు, 19 అడుగుల ఎత్తు, 13 అడుగుల వెడల్పు కలిగి 684 టన్నుల బరువు ఉన్నటువంటి ఏకశిల అమ్మవారి ప్రసాదంగా విద్యాపీఠానికి లభ్యమైంది. ముందుగా జ్యోతిర్వాస్తు విద్యాపీఠంలో మమ్మల్ని ఇంత ఆదరించి ఈ సేవకు అనుగ్రహించిన జ్యోతిర్వాస్తు విద్యాపీఠ వ్యవస్థాపకులు శ్రీ 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 బ్రహ్మశ్రీ డాక్టర్ మహేశ్వర సిద్ధాంతి గారికి పాదాభివందనం తెలియపరుస్తూ, మరి సంగారెడ్డి చరిత్రలో కని విని వెరగని రీతిలో సంగారెడ్డి ప్రజలకు, సంగారెడ్డి జిల్లా ప్రజలకు పుట్టినందుకు గర్వించాలి, ఇక్కడ నివసించినందుకు గర్వించాలి. విద్యాపీఠం ఎన్నో ధార్మిక కార్యక్రమాలు, ఎన్నో సామాజిక కార్యక్రమాలు, గత 18 సంవత్సరాలు 20 సంవత్సరాల నుంచి ఎన్నో ధార్మిక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు, ప్రతి సంవత్సరంలో సుమారు 5-6 కార్యక్రమాలు, సుమారు శివరాత్రికి 3 లక్షలు 4 లక్షల మంది భక్తులచే కిటకిటలు ఆడుకుంటూ ప్రజల సౌకర్యార్థమై